దేవునిని ప్రేమించాలి, దేవునిని ప్రేమించేవారిగా ఉండాలి. తండ్రి అయినటువంటి దేవుని చేత మనం ప్రేమించబడ్డాం. ఒక అద్భుతమైనటువంటి సంగతి అది. మనకు అవసరత ఉన్నప్పుడు, మనం సమస్యల్లో ఉన్నప్పుడు, ఇక ఏ విధమైనటువంటి మార్గాలు లేకుండా అంధకారం అయిపోయినప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించడం పెద్ద గొప్ప సంగతి కాదు. కానీ అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏ అర్హత యోగ్యత లేకపోయినా, ఒకవేళ భూమి మీద జీవిస్తున్న మనం ఆర్థికంగాను, అధికారికంగాను, కులం పరంగాను, బంధుపరంగాను ఏ విధమైనటువంటి దన్ను లేకపోయినా ఈరోజు దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నాము, దేవుని బిడ్డలుగా నడిపించబడుతున్నాము అని అంటే ఇది కేవలం దేవుని యొక్క ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు. మన దగ్గర ఏమీ లేనప్పుడు, ఎవరికి అవసరం లేనప్పుడు ప్రేమించాడు. అయితే పిల్లరా, ఆ ప్రేమలో ఉన్నటువంటి మనం కూడా దేవుని పట్ల ప్రేమ చూపించాలి. మనం కూడా ప్రేమను కలిగిన వారై ఉండాలి. అయితే తండ్రిని దేవుడు మనను ప్రేమించడంలో ఎలా ప్రేమించాడు అని అంటే, మనము జన్మతః కర్మతః పాపులమై ఉండగా అదే పరిస్థితిలో మనం ముందుకు వెళితే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళిపోతాం, నిత్య నరకంలో పడిపోతాం. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక మనము చేసిన పాపాలకు బదులుగా, మనము చిందించాల్సిన రక్తానికి బదులుగా ఆయన రక్తాన్ని చిందించి మనము చేసిన పాపాలన్నీ తన శిలువ రక్తంలో ఆయన కడిగివేశాడు. అంత మాత్రమే కాకుండా అందరి చేత తృణీకరించబడి మనం ఒకవేళ నాశనం అయిపోయినా మనల్ని గుర్తించేవారు లేరు, మన కొరకు బాధపడేవారు లేరు, మన కొరకు 1-2 రోజులు ఏడ్చిన తర్వాత కనీసం నేను జ్ఞాపకం చేసుకునేవారు కూడా భూమి మీద లేరు. అంత దిక్కుమాలిన స్థితిలో ఉన్న మనలను ఈరోజు గొప్ప ఆధిక్యతలో ఉంచాడు. అనేక మంది చేత ప్రేమించబడ్డానికి, అనేక మందికి సహాయం చేసే హోదా దేవుడిచ్చాడు. ఇది దేవుని ప్రేమ. మరి అటువంటి ఘనమైనటువంటి తండ్రి అనే దేవుని మరి మానవ మాతృలమైన మనం ఎలా ప్రేమించాలి, మనం ఎలా ప్రేమించగలుగుతామని అంటే మరి దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో కొన్ని మాటలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కనుక భూమి మీద ఇంతవరకు ఆత్మీయులుగా జీవిస్తున్న మనం చాలాసార్లు అనుకుంటున్న ఆలోచనలు ఏంటంటే, కూర్చుంటే ప్రభువా, నించుంటే ప్రభువా, ఏదైనా పని చేస్తే స్తోత్రం, అలసట వస్తే స్తోత్రం, నిద్ర పట్టకపోతే స్తోత్రం, బాధలు గుర్తొస్తే స్తోత్రం, ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే స్తోత్రం. కొంతమందికి ఇది ఊత పదంగా మారిపోయింది. మరికొంతమంది మాట్లాడాల్సిన సమయంలోనూ దేవుని ప్రస్తావిస్తూ, మాట్లాడకూడని సమయంలో కూడా దేవుని ప్రస్తావిస్తూ, అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేటువంటి వారు. అది ఆజ్ఞలలో కూడా ఒక ఆజ్ఞ ఉంది, నీ దేవుని నామాన్ని వ్యర్థంగా నువ్వు ఉచ్చరించకూడదు. అనవసరమైన స్థలాలలో, ప్రతి స్థలంలోనూ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటను ప్రస్తావించకూడదు. పిల్లరా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని దేవుని వాక్యం రాయబడింది. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు. తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క చిత్తం ఏమై ఉంది అని అంటే, నశించిపోతున్న మనం దేవుని చేత రక్షించబడ్డాం. అలాగని మన ద్వారా ఈ భూమి మీద దేవుని యొక్క రక్షణ లేకుండా నశించిపోతున్న వారందరూ రక్షించబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము రెండవది ఏమై ఉంది అని అంటే, ఆయన మాట వింటూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడు ఏదైతే మన జీవితంలో చేయొద్దు అన్నారో అది మానేసి, ఏ మంచి మార్గంలో నడుస్తూ ఈ మంచి పని చేయండి అని ప్రభు చెప్పారో అది చేయడం దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఆయన చెప్పినట్లుగా చేయుట,
ఆయన నడవమన్నట్లుగా నడుచుట, దేవుని మాట వినుట. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది, దేవుని యొక్క చిత్తమై ఉంది. మొదట మనం రక్షించబడాలి, మనం మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ అనేక మందిని ప్రభు వైపుకి నడిపించాలి. ఇలాగ చేయుట దేవుని మాట వినుట, దేవుని యొక్క మాటను అంగీకరించుట, లేదా దేవునిని ప్రేమించుట. ఈరోజు మనము దేవుని మాట వింటున్నాము అంటూ చెవులతో వింటున్నాం, కానీ దాన్ని హృదయంలోనికి తీసుకుని వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు ఒక చెవితో వింటున్నాం, మరొక చెవితో విడిచిపెట్టేస్తున్నాం. ఏదైనా ఒక అద్భుతమైనటువంటి బలమైన వర్తమానాన్ని దేవుని చేత ఏర్పాటు చేయబడిన, అభిషేకించబడినటువంటి అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల ద్వారా దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు మనం అంటున్నాం, ఈ మెసేజ్ చాలా బాగుంది, ఈ పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు, పలానా సేవకుని దేవుడు వాడుకున్నాడు. కరెక్టే, దేవుడు వాడుకున్నాడు, మంచి వాక్యం చెప్పారు. కానీ అది కేవలం వింటున్నప్పుడు మాత్రమే, ఆ సమయంలో మాత్రమే 1-2 తీర్మానాలు తీసుకొని దేవుని దగ్గర బలమైనటువంటి వాగ్దానాలు చేసి బయటకు వచ్చిన తర్వాత, లేదా కొద్ది కాలం గడిచిన తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు. ఈరోజు నీ జీవితంలో ఆ వాక్యాన్ని దానిని వినినట్టుగా విడిచిపెట్టేస్తే, మనము ఎన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో నడిచినా తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చేవారము కాలేము అని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభువా ప్రభువా అని నోటి మాటలతో పిలిచే ప్రతివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు, దేవునికి ఇష్టడు కాలేడు. కనుక ఈరోజు తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి, అనగా ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి.